బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలని అసిస్టెంట్ కలెక్టర్కి వినతిపత్రం సమర్పించిన బీఆర్ఎస్ శ్రేణులు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు పి రమేష్ గౌడ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, కోళ్ల వెంకటేష్, నందిమల్ల అశోక్, కౌన్సిలర్స్ పాకనాటి కృష్ణ, పుట్టపాక మహేష్, నాగన్న యాదవ్, భాషా నాయక్, నాయకులు గులాం ఖాదర్ ఖాన్, నీలస్వామి, ఉంగులం తిరుమల్, బైల్ శ్రీను, ప్రేమ్నాథ్ రెడ్డి, జమీల్, ఎండిగౌస్, స్టార్ రహీం, వినోద్, గోపాల్, జోహేబ్, సూర్యవంశంగిరి, జహంగీర్, యుగంధర్ రెడ్డి, హారీఫ్, దేవర్ల నరసింహ, చీర్ల శ్రీను, ప్రేమ్ కుమార్, లోకాజీ, నందిమల్ల సబ్బు, తోట శ్రీను, సిరివాటి శంకర్ తదితరులు పాల్గొన్నారు. నిర్ణయం మేరకు ఈరోజు గతంలో మేము ఎల్ఆర్ఎస్ పద్ధతిని అదే విధి విధానాలను రూపొందిస్తూ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అదే ఎల్ఆర్ఎస్ మళ్ళీ రూపొందిస్తుంది. దాని అంతా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ప్రజల తరఫున మేము ఎల్ఆర్ఎస్ రద్దు చేసి పాత పద్ధతులను ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయమని మేము చెప్తున్నాం. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, అదేవిధంగా ఇక్కడ ఎన్నికల కోరినందుకు వినతి పత్రం ఇవ్వడానికి మా పార్టీ అధిష్టానం ఆదేశించింది కాబట్టి వినతి పత్రం అందిస్తున్నాం. మా అభ్యర్థులను మీరు ప్రభుత్వానికి తెలియజేయాల్సిందిగా కోరుతాం. బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మాజీ మంత్రివర్యులు పెద్దలు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్రం మొత్తం మీద కూడా గత ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం కల్లబొల్లి హామీలు ఇచ్చి ఆ హామీలను నెరవేర్చడంలో విఫలమవుతూ అందులో భాగంగా పోయినటువంటి ఎన్నికల ప్రచారంలో మేమొస్తే ఎల్ఆర్ఎస్ ఉండదు, బీఆర్ఎస్ ఉండదు, అంతా ఎత్తేస్తామని చెప్పేసి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎల్ఆర్ఎస్ ప్రజలు డబ్బులు చెల్లించాలని ఒక జీవో తీసుకురావడం జరిగింది. ఇది ఎన్నికలలో ఏ విధంగా అయితే హామీ ఇచ్చారో ఎల్ఆర్ఎస్ను తొలగించి ఫ్రీగానే ప్రజలకు పర్మిషన్లు ఇచ్చే విధంగా చూడాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ప్రజలపై భారం మోపకుండా ఎన్నికల హామీని నెరవేర్చాలి. అందులో భాగంగా ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా అడిషనల్ కలెక్టర్ గారికి, లోకల్ బాడీస్ గారికి పట్టణ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఒకవేళ దీనిపైన ప్రభుత్వం స్పందించి ఈ డబ్బులు వసూలు చేసే కార్యక్రమాన్ని వెనక్కి తీసుకోకపోతే అనేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ధర్నాలు, కార్యాలయాల ముట్టడి చేయడం జరుగుతుందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ గత ఎన్నికల హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మరియు మాజీ మంత్రివర్యులు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి ఆదేశానుసారము ఈరోజు గతంలో ఎలక్షన్లో వాళ్ళు హామీ ఇచ్చిండ్రు, ఎల్ఆర్ఎస్ కట్టకండి, డబ్బులు కట్టకండి, మేము గవర్నమెంట్ వచ్చేంత ఫ్రీ చేస్తామని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కానీ, సీతక్క గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాటకు అనుగుణంగా కట్టుబడాలని చెప్పేసి ఈరోజు మేము శాంతియుతంగా నిరసన కార్యక్రమం వెళ్ళిపోతున్నాం. మరి ఆ రోజు ఒక ప్రణాళిక ప్రకారం ఉండాలి. ఇల్లు కడతానంటే ఒక లేఅవుట్ ప్రకారము ఇంటి ముందర 10 ఫీట్ల రోడ్డు, 15 ఫీట్ల రోడ్డు ఉండి రవాణా సౌకర్యం ఇబ్బంది అని చెప్పేసి ఆ రోజు ఎల్ఆర్ఎస్కు 1000 రూపాయలు కట్టి మీరు రెగ్యులర్ చేసుకుంటుంటే సెట్ బ్యాక్ అయ్యి ఇల్లు కట్టుకుంటే మీకు సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పేసి ఆ రోజు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు ఈ ఎల్ఆర్ఎస్ అనేది కట్టించుకోవడం జరిగింది. మరి కట్టిన తర్వాత మీరు కోర్టుకు వెళ్ళి దాన్ని ఆపి మరి ప్రజలకు ఎలాంటి 2 సంవత్సరాల కాలంగా కట్టినవి అలాగే ఉన్నాయి. మరి దానికి ఒక రూపురేఖ తేవాలని చెప్పేసి ఆలోచించిన సమయంలో కోర్టుకు పోయి ఉత్తమ్ కుమార్ గారు కోర్టుకు పోయి మరి దీన్ని ఆపడం జరిగింది. తర్వాత ఇది ఈరోజు మొన్న క్లియర్ అయింది. దానికి మీరు ఏదైతే చెప్పిండ్రో దానికి పునగానే కట్టుబడాలని చెప్పేసి మేము శాంతియుతంగా మీకు విన్నపాన్ని విన్నవించుకుంటున్నాం. మరి భవిష్యత్తులో ఇది చేయకుంటే భవిష్యత్తులో ధర్నా, రాస్తారోకోలు మరియు కార్యాలయాలు సంబంధించే విధంగా మేము రాస్తారోకోలు ధర్నా చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరించడం జరుగుతుంది. జై తెలంగాణ. ప్రజలకు భద్రత ఉండాలనే ఉద్దేశంతోన వాళ్ళకు ఉన్నటువంటి స్థిరాస్తులు రెగ్యులరైజ్ చేయడం వల్ల వాళ్ళకు అనేక విధాలుగా ప్రయోజనాలు కలుగుతాయని చెప్తూ సుస్థిర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఆ రోజు
బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ను రూపొందించడం జరిగింది. ఈ ఎల్ఆర్ఎస్లో భాగంగా ప్రజలందరూ కూడా సంసిద్ధత వ్యక్తం చేసి ఇవాళ కేసీఆర్ గారు చేస్తున్నటువంటి విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని 25,44,000 మంది ఇవాళ ఎల్ఆర్ఎస్ కోసం ఆ రోజు అప్లై చేసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఎల్ఆర్ఎస్కు నామమాత్రంగా 1,000 రూపాయలు చెల్లించడం జరిగింది. ఆ విధంగా 1,000 రూపాయలు చెల్లించిన 25,44,000 మంది ఇవాళ వెయిటింగ్లో ఉంటే ఆనాడు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉండి ఇవాళ నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అని చెప్పి ఎల్ఆర్ఎస్ ఎవరు కూడా కట్టాల్సిన అవసరం లేదు, దాని మీద ఎల్ఆర్ఎస్ మా ప్రభుత్వం వచ్చినామంటే ఎల్ఆర్ఎస్కు సంబంధించి ₹1 కూడా మేము కట్టుకోకుండా అన్ని ప్లాట్లను కూడా రెగ్యులరైజ్ చేస్తామని ఆ రోజు హామీ ఇచ్చి ప్రజలను మోసం చేయడం జరిగింది. ఇవాళ ప్రభుత్వం వచ్చిన వెంటనే 6 గ్యారెంటీలు ఇచ్చి ఆ 6 గ్యారెంటీలను అమలు చేయలేక అందులో ఖజానాను ఖాళీ అయిన దశలో ఖజానాను నింపుకోవడానికి ఇవాళ ప్రజల మీద 20,000 కోట్ల రూపాయల భారాన్ని మోపాడని బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కాని గ్యారంటీలను ఇచ్చి ఇవాళ రైతులను ఆటో యూనియన్ కార్మికులను అన్ని వర్గాలను మోసం చేసి ఇవాళ సామాన్య ప్రజల మీద కూడా నడ్డి విడుస్తూ మూలిగా నక్కపోయి తాటికాయ పడ్డట్టుగా ఇవాళ 20,000 కోట్ల రూపాయల భారం మోపి ఆ 20,000 కోట్ల రూపాయలు వాళ్ళు ఇచ్చిన హామీలకు భర్తీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుంది. ఆనాడు ఇవాళ ఎల్ఆర్ఎస్ మీద ఉద్యమించినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ అదేవిధంగా సీతక్క గారు కానీ అదేవిధంగా ఇప్పుడున్నటువంటి డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు కూడా దీని మీద క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ కోరుతా ఉన్నది. వెంటనే ఎల్ఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం ఎల్ఆర్ఎస్కి ఎటువంటి రుసుము లేకుండా అప్లై చేసుకున్న ప్రతి లబ్ధిదారునికి కూడా ఎల్ఆర్ఎస్ను ఫ్రీగా చేయాలని అదేవిధంగా గతంలో ఉన్న విధంగానే ప్లాట్లన్నింటినీ కూడా రిజిస్ట్రేషన్ చేయాలని సందర్భంగా మేము బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈరోజు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఇవాళ కలెక్టర్ గారికి మా పట్టణ శాఖ ఆధ్వర్యంలో అధ్యక్షుల ఆధ్వర్యంలో ఇవాళ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇది కేవలం వినతి పత్రం వల్లకే పరిమితం కాదు, రాబోయే రోజుల్లో ఎల్ఆర్ఎస్ ఇలా రద్దు చేయకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వచ్చే వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా.